శ్రీమాత్రే నమః. మిత్రులందరికీ శుభోదయం. ఈరోజు శ్రీ క్రోధనామ సంవత్సర చైత్ర బహుళ చతుర్దశి మంగళవారం. ఈరోజు చతుర్దశి ఉదయం 11 గంటల వరకు ఉంది. తదుపరి అమావాస్య. ఈరోజు మే 7వ తారీఖు మంగళవారం. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8 గంటల 8 నిమిషాలలాగైతే 8:59 వరకు ఉంది. మరలా తిరిగి దుర్ముహూర్తం రాత్రి 10:47 లాగైతే 11:32 వరకు ఉంది. వర్జ్యం ఉదయం 11:28 లాగైతే 12:58 వరకు కూడా వర్జ్యం ఇవ్వడం జరిగింది. ఈరోజు పంచాంగరీత్యా ఈ రకమైనటువంటి ఫలితాలు గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు అశ్విని నక్షత్రం మధ్యాహ్నం 3:14 వరకు ఉంది. తదుపరి భరణి. ఈరోజు ఈ రకమైనటువంటి ఫలితాలు మనకి గోచరిస్తున్నాయి. అలాగే ఈరోజు నక్షత్రాలైనటువంటి అశ్విని భరణి నక్షత్రాలు ఎవరికి తారాబలం కుదురుతుందో మనం పరిశీలించినట్లయితే కృత్తిక, ఉత్తర, ఉత్తరాషాఢ ఈ నక్షత్రంలో జన్మించినటువంటి మన మిత్రులందరికీ కూడా ఈరోజు నక్షత్రాలైనటువంటి అశ్విని భరణి నక్షత్రాలు అనుకూలంగా ఉంటాయి. అందువల్ల ఇప్పుడు చెప్పినటువంటి నక్షత్ర జాతకులందరికీ ఈరోజు శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు రాశి ఫలాలను మనం పరిశీలించినట్లయితే మేషరాశిలో జన్మించిన వాళ్ళకి గత 2 రోజులుగా పడుతున్నటువంటి ఇబ్బందులు పూర్తిగా తొలగిపోయి ఆరోగ్యం చేకూరి కొద్దిపాటి కార్యం చేయగలుగుతుంది. వృషభ రాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. అనారోగ్య సూచన ఉంది. ధనవ్యయం కలుగుతుంది. మిథున రాశిలో జన్మించిన వాళ్ళకి చేసేటువంటి వ్యాపారంలో లాభాలు ఆర్జిస్తారు. లాభసాటి వ్యవహారాలు కొనసాగేటువంటి అవకాశం ఉంటుంది. కర్కాటక రాశిలో జన్మించిన వాళ్ళకి ఉద్యోగస్తులకి ప్రమోషన్లు కానీ ఇంక్రిమెంట్లు కానీ వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. నిరుద్యోగులకి ఉద్యోగ అవకాశాలు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. సింహరాశిలో జన్మించిన వాళ్ళకి పితృరాజధానికి సంబంధించి శుభవార్తలు వింటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా సఫలమయ్యేటువంటి అవకాశం ఉంది. పితృవర్గీయులతో ఉన్నటువంటి విభేదాలు, విరోధాలు సమసిపోయేటువంటి అవకాశం ఉంది. కన్యారాశిలో జన్మించిన వాళ్ళకి అతి సామాన్యంగా ఉంటుంది. ఆరోగ్యపరంగా ఏర్పడుతుంది. కార్యటంకాలు ఏర్పడతాయి. ధనవ్యయం కలుగుతుంది. తులారాశిలో జన్మించిన వాళ్ళకి ధనాదాయ వనరులు పెరుగుతాయి. కాలత్రపూర్వక ధనలాభం కలుగుతుంది. ఒక స్త్రీ వలన ధనాదాయ వనరులు పెరిగేటువంటి అవకాశం ఉంటుంది. వృశ్చిక రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు అంతర్గత బహిర్గత శత్రువుల వలన అనేక ఇబ్బందులు ఎదుర్కొనే అవకాశం ఉంది. అందువలన శత్రువుల పట్ల అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. ధనురాశిలో జన్మించిన వాళ్ళకి సంతానానికి సంబంధించి శుభవార్తలు ఉంటారు. వారికి సంబంధించి తీసుకున్న నిర్ణయాలన్నీ కూడా ఈరోజు సఫలమయ్యేటువంటి అవకాశం ఉంటుంది. మకర రాశిలో జన్మించిన వాళ్ళకి ఈరోజు ఆకస్మిక ప్రయాణాలు చేయవలసిన అవసరం ఉంటుంది. అటువంటి ప్రయాణాల్లో ప్రమాదాలు ఉంటాయి కాబట్టి తగిన జాగ్రత్తలు తీసుకోవాల్సిందిగా శాస్త్రరీత్యా తెలియజేయడం జరుగుతుంది. కుంభరాశిలో జన్మించిన వాళ్ళకి పరాక్రమంతో ఉన్నటువంటి ఆదాయ వనరులు ఏర్పడతాయి. చేసేటువంటి వృత్తి వ్యాపారాలు లాభసాటిగా సాగేటువంటి అవకాశం ఉంటుంది. మేన రాశిలో జన్మించిన వాళ్ళకి ఆదాయ వనరులు పెరుగుతాయి. నూతన వ్యాపార భాగస్వామ్య ఒప్పందాలు కలిసి వచ్చేటువంటి అవకాశం ఉంటుంది. ఈరోజు ద్వాదశ రాశి యొక్క ఫలితాలు ఈ రకంగా తెలియజేయడం జరిగింది. అలాగే ఈరోజు కుజరాహుల కలయిక వచ్చింది. ఈ కలయిక ఎప్పుడు వచ్చినప్పటికీ కూడా దండనాధికారం కలిగినటువంటి డిపార్ట్మెంట్ అనగా జ్యుడిషియల్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, పోలీస్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, ఇన్కమ్ ట్యాక్స్ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ, రెవెన్యూ డిపార్ట్మెంట్లో ఉన్న వాళ్ళకి కానీ ఈరోజు మిక్కిలి శుభదాయకంగానూ లాభదాయకంగా అవకాశం ఉంది. అందువల్ల ఈ రంగాల్లో ఉన్నటువంటి వాళ్ళతో మిగిలిన రంగాల్లో ఉన్నటువంటి మన మిత్రులు మిక్కిలి అప్రమత్తంగా ఉండవలసిందిగా తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం రాత్రిగా అమావాస్య ఈరోజే మనకు ఉండడం జరిగింది. అందువల్ల ప్రతి అమావాస్యకి కూడా పితృదేవతల్ని ఆరాధించడమే కాకుండా గ్రామ దేవతల్ని ఆరాధించడం కూడా ఎంతో శ్రేయస్కరం అని చెప్పి మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. ప్రతి గ్రామానికి కూడా గ్రామ దేవత ఉంటారు. ఆ అమ్మవారిని ప్రతి అమావాస్య రోజు స్మరించి ఆ అమ్మవారికి మనకు తోచిన విధంగా సైవుడి వడపప్పు పానకం కానీ లేదా పండు ఫలము ఏదో ఒకటి ఆ అమ్మవారిని తలుచుకుని మనం ఆ అమ్మవారిని ఆరాధించినట్టయితే ఆ అమ్మవారి గ్రామంలో మనం ఉన్నటువంటి గ్రామానికి అధిదేవత ఆ అమ్మవారు కాబట్టి మనల్ని సదా రక్షిస్తారని, ఆపదల నుంచి కాపాడతారని మనకు శాస్త్రాల్లో తెలియజేయడం జరుగుతుంది. అలాగే ఈరోజు మంగళవారం సుబ్రహ్మణ్యేశ్వర స్వామిని ఆరాధించినట్టయితే
సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. ఈరోజు అదృష్ట సంఖ్యలుగా 1, 2, 3, 9 తెలియజేయడం జరుగుతుంది. ఈ అదృష్ట సంఖ్యలు కలిగిన మన మిత్రులందరికీ కూడా ఈరోజు అంతా శుభకరంగా ఉండే అవకాశం ఉంది. అలాగే ఈరోజు లేత ఎరుపు రంగు వస్త్రాలు కానీ లేదా దవడ వస్త్రాలు కానీ ధరించినట్టయితే సర్వసభలు కలుగుతాయని చెప్పి శాస్త్రీత్యా తెలియజేయడం జరుగుతుంది. అలాగే మరలా రేపు శుభోదయం కార్యక్రమంలో మరలా కలుసుకుందాం. అంతవరకు మన మిత్రులందరికీ మరొకసారి శుభోదయం. ఇట్లో మీ పెద్దబాబు సిద్ధాంతి గొల్లాల మామిడి.